హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ సార్ మనకు ఉన్నది బెలనా జేటా ఉందండి, అమ్మకానికి వచ్చింది. ఓకేనా, మన వచ్చేసి 2018 సెకండ్ ఓనర్ సార్. ఇది ఫస్ట్ సార్ నేను పెట్టేటి వెహికల్స్ మీకు ఒరిజినల్ అనిపిస్తేనే రండి, వచ్చి చూసిన తర్వాతనే నన్ను నమ్మండి. అప్పటికి నన్ను నమ్మకండి, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు. నేను అందులో ఎటువంటి దాపరికం ఏం లేదు. మీరు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తేనే వెహికల్ ఇస్తారు కాబట్టి అదొకటి కొంచెం గమనించండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఆ పేపర్లు ఏంటి సార్ మీకు వచ్చేసరికి కొంచెం టైం పట్టొచ్చు, ఒక 10 రోజులు 15 రోజులు అక్కడ ఒక ఇంకా 5 రోజులు ఎక్కువ పట్టొచ్చు. అప్పటిదాకా కొంచెం ఆగి సార్ మీకు పేపర్లు మాత్రం ఇప్పిస్తాను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి సార్ కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు, కొంతమంది ఏఐ చేసినాం అంటున్నారు. కానీ కాదు సార్. అయితే మీరు వీడియో ఆన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ వస్తాయి కదా, ఆ సెట్టింగ్లో కింద ఉంటే లాంగ్వేజ్ సెట్టింగ్ అని వస్తుంది, అది చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి తెలుగు లాంగ్వేజ్లో వస్తుంటుంది. ఓకేనా, సరే లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏదైనా గ్లాస్ మారినాయా లేదా మీకు అదొకటి ప్రత్యేకించి చూపిస్తుంటాను నేను, ప్రతి వీడియో చూపిస్తుంటాను నేను. సరే ఇక మీరు సార్ ఒక్క విషయం, కనీసం ఒక 8 నిమిషాలు పెడుతుంటే ఒక నిమిషం కూడా చూసి ఓపిక లేకపోతే మాత్రం దయచేసి నాకు కాల్ చేయకండి. ఎందుకంటే మీకు వెహికల్ ముఖ్యం కాదు, ప్రైజ్ ఒకటే ముఖ్యం అనుకుంటే కూడా నాకు కాల్ చేయకండి. ఎందుకంటే నేను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. మీరు అది అర్థం చేసుకుంటలేరు. ఎంతసేపు ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత సార్, ప్రైజ్ ముచ్చటే కాదు సార్. వెహికల్ కండిషన్ ఉన్నదంటేనే ప్రైజ్ తర్వాత మాట్లాడుకోండి. అట్లా చెప్తున్నాను నేను. ఇంత టైం తీసుకొని మాట్లాడినా కానీ మీరు 2 నిమిషాలు కూడా చూసి ఒప్పుకోలేకపోతే దానికి నేను ఏం చేయలేను. ఓకేనా, సరే వీలుగా ఇదేనండి మనం చెప్పిన వెహికల్. ఫస్ట్ అయితే ఇది మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్. ఇది నా నెంబరు. కాకపోతే మీరు డైరెక్ట్ నెంబర్ చూసి డీటెయిల్స్ మాత్రం అడగకండి. మళ్ళీ చెప్పాలంటే కష్టం. అది నేను వీడియో ద్వారానే మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. కాకపోతే వీడియో చూసేంత ఇంత ఇన్స్టెంట్ అయితే కూడా చాలా కష్టం సార్. మీరు కొంచెం గమనించండి. మీరు డబ్బులు పెడుతున్నారా లేకపోతే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా నాకు తెలుస్తలేదు. బయట నుంచి చూసుకుంటే మాత్రం ఎక్కడికైనా స్క్రాచెస్ లేవు. ఎందుకు లేవు అంటే చిన్న చిన్నగా టచ్ అప్లు అయితే చేపించారు, అది వాస్తవం చెప్తున్నా. ఓకేనా, ఓకే చూసుకోవచ్చు. మీరైతే మీకు క్లియర్ కట్గా చెప్తానని చూపిస్తాను. టచ్ అప్లు ఎట్లా అయినాయి అని అంటే ఇట్లా అయినాయి, అర్థమైంది కదా. ఇది విషయం అన్నమాట. ఓకే చూడండి, ఇదేదో చూస్తే నేను మీకు మళ్ళీ ఒకసారి ఇంటీరియర్ కూడా ఎట్లా ఉందో చెప్తాను నేను, ఏదైనా చేంజ్ అయినా కూడా చెప్తాను నేను. ఓకే, ఇక్కడ సీట్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్. ఏది మాత్రం సీట్స్ అయితే డ్యామేజ్ లేవు. కింద మీకు మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. చూడండి, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా ఇందులో కనిపిస్తుంది, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్. అది నేను చెప్తున్నా, చూసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అంటే మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా, ఇది మాత్రం చెక్ చేసుకోవచ్చు. సరే మీకైతే సార్ వెహికల్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నాక తీసుకోండి. నేను చెప్తున్నా, నేను 100% చెప్తున్నా. నేను వెహికల్ కండిషన్ మీరు చూసి తీసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉండనిపిస్తేనే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. వెహికల్ నేను చెప్పింది చెప్పినట్టు లేకపోతే అన్న ఇది వెహికల్ బాగాలేని చెప్పండి. అంటే ఇప్పుడు నేను చూపించిన వెహికల్కి వచ్చిన వెహికల్కి ఏమైనా తేడా అనిపిస్తే చెప్తున్నాను సార్. నేను చెప్పాల్సి నేను చెప్తా, మీరు చూసే ఓపిక ఉంటే చూడండి. అది కూడా ఓపిక అయిపోతే మాత్రం నేనేం చేయలేను. సరే, ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది జేటా, ఇది మాన్యువల్ ఉంది, డీజిల్ వెర్షన్. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఓకేనా, సీట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు ఇందులో రూఫ్ చెక్ చేసి కూడా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కనీసం ఒక 2 నిమిషాలు టైం తీసుకొని చూడండి సార్. నేను అంతకుమించి ఏం చెప్పలేకపోతున్నాను మీ అందరికీ. ఆన్ చేసినాను కదా, రీడింగ్ ఎంత ఉందో అది కూడా చెప్తాను మీకు, చూసుకోవచ్చు. సార్ రీడింగ్ వచ్చేసి 1,08,000 సార్. నేను మీకు ఉన్నట్టే చెప్పిన, అందులో ఎటువంటి దాపరికం లేదు. ఒకసారి అయితే ముంగట బాగా చెక్ చేస్తాను సార్. బానెట్ మాత్రం ఏదైనా రిప్లేస్ అయినా కూడా తెలుస్తుంది మీకు, చూసుకోవచ్చు. ఓకే, ఇది కంపెనీతో వచ్చినది పెయింట్ సార్, అంటే పర్ఫెక్ట్ ఉంది పెయింట్ మాత్రం, ఎటువంటి ప్రాబ్లం లేదు. కంపెనీతో వచ్చిన గమ్మ ఉంది, కంపెనీతో వచ్చిన పెయింట్ ఉంది. లోపల చెప్తున్నాను నేను సార్, చూసుకోవచ్చు. ఇది కూడా ముంగట షోపట్టి చెక్ చేసుకోవచ్చు. షోపట్టి ఏదైనా అయినా కూడా తెలుస్తుంది మీకు. టచ్ అప్ అంటే సార్ గిట్ల అయితేనట్టు ఇట్లా ఇక్కడ కలర్ అంటే కొంచెం అక్కడ పడింది కాబట్టి చెప్తున్నాను మీకు నేను. ఇంజన్ లీకేజ్ అయినా ఏదైనా ఉన్నదా లేదా కూడా తెలుస్తుంది, చూసుకోవచ్చు. మీరు కొంచెం గమనించండి. సరే హెడ్ లైట్ తీసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది సార్. దీనికి ఇండికేటర్ అయితే రావట్లేదు, పార్కింగ్ లైట్ కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తలేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ మాత్రం రావట్లేదు. ఇక్కడ సైడ్ మీరు సార్ చెక్ చేసుకున్నా కానీ రావట్లేదు. సరే మీకు ఒకసారి
వెనక సైడ్ చూపిస్తాను నేను. వెనక సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, లైట్స్ కూడా టైల్ ల్యాంప్స్ వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ రావట్లేదు సార్, చూసుకోవచ్చు. పార్కింగ్ లైట్లు మాత్రం రావట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం లైట్గా చూసుకోవచ్చు, వాటర్ ఫామ్ అయింది లోపల చూసుకోవచ్చు. ఇది కూడా కొంచెం డస్ట్ లాగా ఉన్నది. అట్లాగే మీకు ఒకసారి బీడింగ్ కూడా చెప్తా, గ్లాస్ కూడా చెప్తాను నేను. కాకపోతే కొంచెం టైం తీసుకొని చూడండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,30,000 ఓన్ చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే రండి. 6,30,000. ఒకసారి గ్లాస్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ బి సిరీస్ ఉంది సార్, బి సిరీస్. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. అట్లాగే ముంగ టైర్స్ చెక్ చేసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి. ఓకేనా, మీరు ఒకసారి గమనించుకోండి, తర్వాతనే కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. దీనికి అలవెల్స్ ఉన్నాయి సార్. దీనికి వెనుక పార్కింగ్ లైట్స్ ఉంటాయి సార్, టైల్ ల్యాంప్స్ మాత్రం ఇది కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నది, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకుంటా బి సిరీసే ఉంది. మీకు డిక్కీ కూడా చూపిస్తాయి కదా, చూసుకుందాం. ఇది కూడా ఇందులో ఏదైనా మారిందా లేదని కూడా ఒక ఐడియా కోసం నేను మీకు చూపిస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. కాస్త ఓపిక తీసుకొని చూడండి సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కూడా ఐడియా వస్తుంది. ఇందులో స్టెఫిన్ మాత్రం ఉంది సార్. ఇది జాకో వచ్చేసి మాత్రం ఇక్కడ మాత్రం లేదు. ఈసారి ఇటు సైడ్ ఉంది, కిందికి చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి మీకు మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, ఒక 50% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, గ్లాస్ అయితే ఇక్కడ వరకు ఓకే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకున్నా సేమ్ బి సిరీస్ ఉంది. ఇక్కడ వెనక టైర్స్ వచ్చేసి మాత్రం ఒక 40-50% వరకు ఉంది సార్, అంతవరకు ఉన్నాయి. ఇది చెక్ చేసుకున్నా సేమ్ బి సిరీస్ ఉంది. గ్లాసెస్ మాత్రం ఏది కూడా కాలేదు, ఓన్లీ టచబుల్ మాత్రం అయినాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, అలెవెల్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ పార్కింగ్ లైట్ కూడా చూపించాను, పార్కింగ్ లైట్ మాత్రం రావట్లేదు. ఇది బీటింగ్ చెక్ చేసుకుందాం ఒకసారి. బీటింగ్ చెక్ చేసుకున్నా కానీ మీకు కూడా ఐడియా వస్తుంది. నేను ఇంత క్లియర్గా చెప్పాలని ఉద్దేశం, మీకు ఐడియా రావాలని సార్. నార్మల్గా పెట్టేయమంటే అది కూడా పెట్టేస్తాను. నేను ఒకసారి పోల్ పెట్టాను సార్, మీరు మొత్తం చూపించాలా కార్ది ఎట్లా అని చెప్పేసి అంటే మొత్తం చూపించమని చెప్పేసి 75% నాకు అడిగారు. అందుకోసమే వాళ్ళ కోరిక మేరకన్నా నేను ఖచ్చితంగా చెప్తాను సార్. లేకపోతే ఏదో మంత్రం చదివినట్టు మామ అని చెప్పేస్తే అయిపోతుండే, కానీ అట్లా చేయట్లేదు. నేను కూడా కొంచెం ఫన్నీగా అనిపించచ్చు మీకు అట్లా. ఓకే, సరే లేట్ చేయకుండా మరోసారి డీటెయిల్స్. బెలోనా జెటా అండి, ఇది మోడల్ వచ్చేసి మీకు 2018 ఉన్నది. సెకండ్ ఓనర్ సార్. ఇది రీడింగ్ వచ్చేసి 1,08,000 ఉంది సార్. ఇది ఆల్రెడీ టచ్ అవుట్ మాత్రం అయినాయి. ఇది అలోవిల్స్ ఉన్నాయి. టైర్స్ మాత్రం ఒక 50% వరకు ఉంటే 60% ఉంటాయి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, పుష్ బటన్ స్టార్ట్. ఇంటెల్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, డబల్ కీస్ ఉన్నాయి సార్. ఓకేనా సార్. దీని వచ్చేసి 6,30,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.